నమస్తే అన్న. అన్నా యూట్యూబ్ భయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ అయినా అవునన్నా. దీనిపై మీ అభిప్రాయం ఏందని ఇంతకి అన్న నిజంగా సన్నీ యాదవ్ ఇన్ని రోజులుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటాలో లేకుంటే ఆ దేశానికి పోయి ఈ దేశానికి పోయి వీడియోలు చూపిస్తే ఒక వరకు ఓకే. కానీ ఇక్కడ ఏమైందంటే అన్న తను ఏకంగా ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది, ఇండియా వస్తుంది పాకిస్తాన్ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్న టైంలో పాకిస్తాన్ పోవడం ఏం అవసరం ఉందని నాకు అవసరంగా నాకు అర్థం కాదు. ఈ టైం అవసరం పాకిస్తాన్ పోవడం. సో నిజంగా మొన్న రీసెంట్ ఒక జ్యోతి అని ఒక అమ్మాయి పోయింది. సో మన ఇండియా నుంచి పాకిస్తాన్కి పోయింది. ఎట్లా పోయింది, ఎందుకు పోయింది అనే విషయాలకు పోయినా నేషనల్ మన ఎన్ఐఏ అని ఉంటామంట, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని ఉంటుంది. ఇది పోలీస్ వ్యవస్థ కాదు, అంతకన్నా పెద్దది ఇది ఇన్వెస్టిగేషన్. ఒక దేశానికి ఉండే ఒక వ్యవస్థ ఇది. సో దేశాన్ని కాపాడుకునే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఏజెన్సీ వాళ్ళు ఏం చేశారంటే అది జ్యోతి అనే అమ్మాయి పాకిస్తాన్కి ఎందుకు పోయింది అని ఆరా తీస్తే మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ పాకిస్తాన్ వాళ్ళకి చెప్పింది. సో అప్పుడు ఏమైతే నేను ఉన్నాను కదా దేశానికి వెన్నుపోటు వచ్చినట్లు ఈ టైంలో పాకిస్తాన్ పోవాల్సిన అవసరం ఏందని బనియా సయ్యదని జస్ట్ రిమాండ్లో తీసుకున్నారు, అరెస్ట్ చేసేయలేదు ఇంకా. సో రిమాండ్ తీసుకున్నారు. నిజంగానే తన దేశానికి సంబంధించిన సీక్రెట్స్ పాకిస్తాన్ చెప్పిండా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మద్రాసులో పట్టుకున్నారు వాళ్ళు. సో మన తెలంగాణ పోలీసులు పట్టుకోలేదు, ఆంధ్ర పోలీసు పట్టుకోలేదు, ఏకంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఏజెన్సీ వాళ్ళు తను అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ డాడీ కూడా చెప్తుండో మాకు ఏం ఇన్ఫర్మేషన్ తెలియదు, నాకు ఈ సోషల్ మీడియాలో చూస్తే తప్ప మాకు కూడా ఏం తెలియదు అని వాళ్ళ డాడీ కూడా చెప్పడం జరిగింది. సో భయ్యా సన్నీ యాదవ్ అయితే ఇన్ని రోజుల వరకు అయితే ఓకే. సో తను ఏం చేస్తుండో పాకిస్తాన్కి పోయి అక్కడ పోయి వీడియోలు తీసి సో ఇక ఇట్లా ఉన్నది పాకిస్తాన్లో, ఇట్లా ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అది ఇప్పుడు ఆఫ్టర్ నిన్న మొన్న. సో అంత ఏం అవసరం ఉంది. సో ఇంత కాకుండా చాలా ముంగట కూడా తను పాకిస్తాన్కి వెళ్ళిండు. సో ఇట్లా పాకిస్తాన్ పోవడానికి తన పాస్పోర్ట్ ఎలా వస్తుంది, తను ఎవరి సహాయం ఉన్న తన ఉద్దేశంతో జస్ట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకవేళ నిజంగానే భయ్యా సన్నీ యాదవ్ కనుక మన ఇండియాకి సంబంధించిన సీక్రెట్స్ పాకిస్తాన్లో చెప్తే మాత్రం అందపాసం తను అరెస్ట్ చేయాలి, చట్టపరమైన శిక్షలు తనకు విధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఒకవేళ తను నార్మల్గా ఒక యూట్యూబర్గా పోయి వ్లాగ్ చేసుకుంటే మాత్రం తనను ఏవైతే చట్టాలు వాటిపైన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకున్నా. కానీ 100% చెప్తున్నా భయ్యా సన్నీ యాదవ్కి ధూళి ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఈ టైంలో అవసరమా పాకిస్తాన్కి ఇండియా పాకిస్తాన్ పెద్ద ఇష్యూ అయితే టైంలో అవసరమా ఈ టైంలో నాకు అర్థం కాదు. సో నిజంగా ఈ విషయంలో నేనైతే కొద్దిగానే ఇన్ని రోజుల్లో నాన్ వేసిన చాలా దేశాలు తిరిగి కానీ ఏదో పాకిస్తాన్ కూరెడతాను. సో అవునని కాదన్నా నేను పోవడం తప్పట్లేదు, పోయినా కూడా మీరు అక్కడ పోయి ఏం చేస్తున్నారు, ఎవరి దగ్గర ఉంటున్నారు, మీ బంధువులు ఎవరు, మీ ఫ్రెండ్స్ ఎవరు, సో ఏమన్నా సీక్రెట్స్ ఇండియాకి సంబంధించిన సీక్రెట్స్ చెప్తున్నారా అనేది సో మెయిన్ ఎజెండా కాబట్టి. సో ఒకవేళ వాళ్ళు ఇట్లా తప్పులు చేసినట్టు మాత్రం అది చేయాలని కోరుకుంటున్నాను.